5వ వచనం, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షముండగా నేను భయపడును, నరులు నాకేమి చేయగలరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఇరుకునందుండి మొరపెట్టాడు. ఈ లోకంలో మరి ప్రతి ఒక్కరికి కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ సరే కానీ మనం ఏం చేయాలంటే ఆ ఇరుకులలో, ఆ కష్టాల్లో, ఇబ్బందులలో దేవుని సన్నిధిలోకి మనము ఆయన సన్నిధిలో ఉండి, ఆయన సన్నిధిలో నిలిచి మనం ప్రార్థన చేసినప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడా, విశాలంలోకి తీసుకొని వెళ్తాడు. మన దేవుడు ఏం చేసే దేవుడు అంటే మనల్ని విడిపించే దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా మరి చాలా సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎంతో మొరపెట్టారు దేవునికి. మొరపెట్టినప్పుడు మరి ప్రార్థన దేవుడు విని మోషేను దేవుడు నాయకుడు ఎన్నుకొని ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి విడిపించాడు. ఈ రోజున దేవుని యొక్క బిడ్డలారా, ఈ లోకమైన ఐగుప్తులో మనం జీవిస్తున్నాం కనుక మనకు శ్రమలు, సమస్యలు, అనేక రకాల పోరాటాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఆత్మీయ పోరాటంలో మనం ప్రార్థనలో, వాక్యం ద్వారా దేవుని కొరకు నిలబడి దేవుని సాక్షిగా జీవిస్తాం. ప్రేమగల దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఇరుకులో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా సరే నా సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలంటున్నాను. ప్రార్థన ద్వారానే ప్రతి సమస్య నుండి, ప్రతి ఇరుకు నుండి మనం విడిపించగలుగుతాం. మరి బైబిల్ గ్రంథంలో మరి దేవుని యొక్క బిడ్డలారా, హన్నాకు సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది. మరి అన్నీ ఉన్నాయి కానీ ఆమెకు సంతానం లేదు. ఆమెకు అదొక సమస్య అయిపోయింది, అదొక ఇరుకు అయిపోయింది. మరి దేవుడు ఆమె ప్రార్థన విని ఆమెకు దేవుడు ఒక చక్కని సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఒక కుమార్ని అడిగితే ఇంకా కొంతమందిని కూడా దేవుడు ఇచ్చాడు. ఈ రోజున నువ్వు ఏ సమస్యలతో, ఇబ్బందులు దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నావో, ప్రార్థిస్తున్నావో, తగిన సమయంలో దేవుడు వాటికి జవాబులను అనుగ్రహిస్తాడు. మన దేవుడు అంటున్నాడు, ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడట. మరి దేవుని ప్రేమ చాలా గొప్పది. దేవుని ప్రేమ ఎంతో ఎత్తైనది. దేవుని ప్రేమ ఎంతో లోతైనది. దేవుని ప్రేమ ఎంతో విశాలమైన నీడల కనుక దేవుడు లోకంలో మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక మనం కూడా ఈ లోకంలో మనం ఉన్నటువంటి ఈ దేశంలో మన దేశ నాయకుల కొరకు, దేశ అధికారుల కొరకు, దేవుని యొక్క కుమారుల కొరకు, దేవుని కుమార్తెల కొరకు, మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఎంతో ఇష్టపడి మన అవసరాలను తీస్తాడు. యోబు తన స్నేహితుల నిమిత్తము, మరి తన యొక్క కుటుంబం నిమిత్తం ప్రార్థన చేశాడు కనుక దేవుడు ఆయన రెండంతలుగా దీవించాడు. ఈ రోజున నీవు దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, దేశ ప్రజల కొరకు, సంఘాల కొరకు, సేవకుల కుటుంబాల కొరకు, మరి ప్రతి అవసరం కొరకు మనం అందరి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు మన అవసరాలను తీర్చి ఉన్నత స్థితిని తీసుకొస్తాడు కనుక ఆయన అంటున్నాడు.